మీరు ఓకే అంటే సెక్రటరీ వాళ్ళు రాస్తారు, మాకు పంపిస్తారు, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం. అదే డెవలప్మెంట్ అవుతుంది. మన ఇందిరమ్మ ఇల్లు అని చెప్పారు, అక్కడెక్కడ పోయి అమ్ముకున్నారు. అటువంటి చేసామంటే ఒక్కరు చేస్తారా అందరికి ఎఫెక్ట్ అవుతుంది. కనుక అదొకటి చూసుకొని వాళ్ళకి సహకరించాలా, మాకు సహకరించాలా. అసలే ఇల్లు తొందరగా మనకు మన మండలం మంచి పేరు ఉంది. ఎడ్యుకేషన్లో వచ్చారు, ఎడ్యుకేషన్లో మంచిగా ఉంది, డెవలప్మెంట్లో మంచిగా ఉంది. మన రేషన్ కార్డులో ప్రతి ఒక్కరికి వచ్చాయి. మా తరఫు నుంచి ఏమైనా రేషన్ కార్డ్స్ ఏమైనా మీ గ్రామంలో సపరేట్గా ఉండి ఫ్యామిలీ ఉంటే అటువంటి ఏమైనా ఉంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. వాటిని కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం. దాంతోపాటు చనిపోయిన వాళ్ళ వివరాలు కూడా చెప్పాలి. అయితే మనకు బెనిఫిట్ ఉంటుంది. అది మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలా. ఈ అన్ని ప్లస్ అంటే లాస్ట్ మైనస్ అయితే అందరికి ఇబ్బంది అవుతుంది. కనుక చనిపోయిన వాళ్ళు ఉంటే, వాళ్ళ పెళ్ళైన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అటు ఎటో వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే అది కూడా డిలీట్ చేయండి సార్ అంటే మేము డిలీట్ చేస్తాం. ఇక్కడ మీరు అక్కడ యాడ్ పిల్లలు వచ్చారు, కొత్త పిల్లలు కోడలు వచ్చారు, అదంటే మీరు యాడ్ చేయండి, దానికి మేము బియ్యం రిలీజ్ చేస్తాం. కనుక మీరు ఏదైనా డిసిషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిలీట్ చేయించండి. చేస్తేనే మనకే బెస్ట్, మన గ్రామానికి బెస్ట్, మనకు బెస్ట్. మన రేషన్ కూడా పెరుగుతుంది. మన 2-3 సర్పంచులు కొత్తగా రాగానే దరఖాస్తులు పెట్టారు. మా చౌకధర దుకాణం మాది మాకని. ఏదో గుట్ట కింద తాండా ఒకటి, కేకే తాండా ఒకటి, ఇంకోటి లింగాపూర్ అయిపోయింది, స్టేషన్ తాండా 3 పెట్టారు. అవి కూడా రాశాము. అవి కూడా అయిపోతాయి 2-3 రోజులలో అట్లా. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు ఆ గవర్నమెంట్ నుంచి అంటే తీసుకోవడానికి దూరం ఉందన్నట్టు. అదే వాళ్ళు రాగానే వాళ్ళు వాగ్దానం చేసినట్టున్నారు. ఫస్ట్ వాగ్దానం మా ద్వారానే నెరవేర్చారు సర్పంచులు. రాగానే చేస్తామని చెప్పినట్టున్నారు. అది అయిపోయింది. ఒకటి లింగాపూర్ ఇంప్లిమెంట్ అయిపోయింది. అది కూడా మీకు 2-3 రోజుల మండేకల్లో వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.